దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేతనే నువ్వు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ నామమునికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, ఈరోజు ఒక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుణ్ణి ఎప్పుడు నమ్మాలి? దేవుని మాట ఎప్పుడు నమ్మాలి? దేవుణ్ణి ఎప్పుడు నమ్మాలి? దేవుని మాటను ఎప్పుడు నమ్మాలి? నేను ఒక క్వశ్చన్ మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎప్పుడు నమ్మాలో తెలిస్తేనే మన జీవితానికి దేవుడు అర్థమవుతాడు. నమ్మాల్సినప్పుడు నమ్మకుండా ఉంటే మన జీవితానికి దేవుడు అర్థం కాదు. కాబట్టి ఈ పాఠం, నేను చెప్పబోయే పాఠం మీకు అర్థం కావాలి అంటే మనకు తెలిసిన దాంట్లో నుంచే ఇదా పరిస్థితి అని చెప్పని మనం నేర్చుకుంటాం. ఈరోజు దేవుని మాటను ఎప్పుడు నమ్మాలి అంటే దేవుడు చెప్పిన మాట నెరవేరక ముందే నమ్మాలి. ఎందుకు చెప్పిన మాట నెరవేరక ముందే నమ్మాలి దేవుణ్ణి? ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి. విశ్వాసం అంటే అదే. మన చేతుల్లో బైబిల్ పెట్టాడు, జరిగిద్దా అది? కనుక దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఆయా కాలాలలో ఆ పరిస్థితిని బట్టి ఖచ్చితంగా నెరవేరుతాయి. దాన్ని, దేవుడు మాటని నెరవేరక ముందు నమ్మడమే, నిజమని నమ్మడమే, నెరవేరుతుందని నమ్మడమే విశ్వాసం అంటే. ఏది? పరలోకం కనబడడం లేదుగా, నరకం కనబడడం లేదుగా అని అనుకుంటే దేవుని మాటను మనం చూశాక నమ్ముతాము అని అనుకునే బ్యాచ్ అన్నమాట. అర్థమైందా? దేవుని మాట నెరవేరాక, చూశాక, అదంతా జరిగిన తర్వాత అప్పుడు నమ్ముతాం అనుకునే బ్యాచ్. ఆ బ్యాచ్ చాలా దెబ్బతిన్నారు కూడా. ఓకే, అలా దేవుడు చెప్పిన మాట నెరవేరక ముందే దేవుని మాటను నమ్మక దెబ్బతిన్నటువంటి ఒక ఇద్దరిని ఈరోజు చూద్దాం. మన జీవితంలో కూడా అది ఎంతో ఉపయోగం. ఓకేనా? రైట్. ఈ పాఠం మీకు అర్థం కావడానికి ఈ విషయం నేను చెప్పాను. ఈ యొక్క రోజు అంశం పేరు లేక పాఠం పేరు ఏంటంటే ఏదేను తోటలో అనుభవాలు. ఏంటమ్మా? ఏదేను తోటలో అనుభవాలు. నిజమే, అనుభవం ఉంటే గాని మనం చెప్పులు వేసుకోవాలా. అంతే కదా? చెప్పులు ఎందుకు వేసుకున్నామా? అనుభవం వచ్చింది. ఏం అనుభవాలు వచ్చినాయి? ముళ్ళులు గుచ్చుకున్నాయి, రాళ్ళు తగిలాయి కదా, రాళ్ళు గుచ్చుకున్నాయి. ఈ అనుభవాలన్నీ మనకి చెప్పులు వేసుకునేటట్టు నేర్పించింది కదా. కనుక ఒక గొప్ప విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం దేవుని యొక్క గ్రంథంలో నుంచి. ఏదేను తోట అనుభవాలు. ఓకేనా? రైట్. దేవుడు మొట్టమొదటి మానవుడైన ఆదాము, అవ్వలను ఎలా నిర్మించాడు అని అంటే చాలా ప్రేమతో, ఇష్టంగా నిర్మించాడు. ఏంటి దీనికి ఆధారము?
దేవుడు మానవులను ఎంతో ప్రేమగా ఇష్టంగా నిర్మించాడు అనడానికి ఆధారం ఏంటి అని మన వాక్యంలో చూస్తే చూడండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చూసారా, ఇక్కడ ఏమని ఉంది? దేవుడంట తన స్వరూపమందు తన స్వరూపాన్ని మనకిచ్చాడట. మనం పరలోకానికి వెళితే దేవుడు ఏ రూపంలో ఉంటాడు, ఏ ఆకారంలో ఉంటాడంటే ఆయన ఆత్మస్వరూపి. ఆ ఆత్మస్వరూపము మన యొక్క పైన దేహము యొక్క స్వరూపము ఎలాగుంటుందో, ఆయన యొక్క స్వరూపం ఎలాగుందో మన స్వరూపం కూడా అలాగే ఉంటుందట. ఈ సృష్టిలో దేవుడు తన సృష్టిలో ఎన్నో చేశాడు. ఏమేం చేశాడు? పక్షులను చేశాడు, చేపలను చేశాడు, జంతువులను చేశాడు, పురుగులను చేశాడు, గ్రహాలను చేశాడు, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, చెట్లను చేశాడు. ఓకేనా? వీటన్నిటిలో ఏ దానికి కూడా దేవుడు తన స్వరూపం ఇవ్వలేదట. చూసారా? దేవుడు చెట్టుకు దేవుని స్వరూపం ఎందుకు ఇవ్వలేదు? ఆ గ్రహానికి, ఆ చంద్రుడికి, ఈ భూమికి దేవుని స్వరూపం ఎందుకు ఇవ్వలేదు? ఈ జీవ జంతువులకు ఎందుకు దేవుని స్వరూపం ఇవ్వలేదు? చేపలకి దేవుని స్వరూపం ఎందుకు ఇవ్వలేదు? పక్షులకు దేవుని స్వరూపం ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే మనల్ని ప్రేమించాడు గనుక తన స్వరూపము మనకిచ్చాడు. అవును, తండ్రికి పుట్టిన బిడ్డలు తండ్రిలాగే కదా ఉంటారు. ఆయన మనల్ని కన్నాడు అంటే తన ఆత్మలో పాలు దయచేసాడు. చూడండి, అమ్మా నాన్న ఒక బిడ్డని కంటే ఏ పోలికలో ఉంటారు? అమ్మా నాన్న పోలికలోనే ఉంటారు. మనుషుల పోలికలోనే ఉంటారు మనుషులందరూ కూడా. సో నెంబర్ 1, ఏదైనా తోటలో అనుభవాలు నేర్చుకోబోయే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమతో నిర్మించుకున్నాడు అన్న సంగతి ఆదాము అవ్వల దగ్గర మనకు కనబడుతుంది. రైట్. ప్రేమతో నిర్మించుకోవడమే కాకుండా వాళ్ళని ఏదైనా తోటలో ఎట్లా చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే 26వ వచనం నుంచి చదవమా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి ప్రాకు జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. 29 కూడా. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద ఉండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. లాస్ట్ వచనం. ఆ ప్రకారమాయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఇక్కడ ఇప్పటి వరకు 26 నుంచి 31 వచనం మనం చదివినప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనిషికి దేవుడు ఈ భూమి మీద రాజు లాంటి బతుకును ఏర్పాటు చేశాడు. దేవుని తర్వాత ఈ భూమి మీద ఎవరు గొప్పవాడు అంటే మానవుడే. మానవుణ్ణి గొప్పవాడిగా చేశాడు దేవుడు. పక్షులు మీకు భయపడతాయి, జంతువులు మీకు భయపడతాయి,
ఈ భూమి మీద నీవే రాజువి అని మానవునికి దేవుడు అధికారం ఇచ్చేసాడు, ఆదాము అవ్వలకి. చూడండి, ఏదేను తోటలో లేదా దేవుడు మనిషిని చేసిన తర్వాత మనిషికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థితి ఎలాగుందంటే చాలా చాలా మంచిగా ఉందట. ఏది చూసినా మంచిగా ఉందట. ఆహారం ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, మీరు ఫలించండి, సంతానం ఇచ్చాడు, అభివృద్ధి అయ్యే ప్రతి పరిస్థితి ఇచ్చాడు అన్నమాట. టోటల్గా ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటిలో కల్లా మానవుడే అధికారి. మానవుడికే సమస్తం ఇచ్చేసాడు దేవుడు. ఇక ఏముంది, ఆహారం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, అంతా ఇచ్చేసాడు. రైట్. దేవుడు చేసినప్పుడు దేవుడు ఇచ్చింది చూడగా చాలా బాగుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మానవుణ్ణి తీసుకొచ్చి దేవుడు తోటలో ఉంచాడు. ఆయన ఒక తోట వేసాడు. దేవుడు ఒక తోట వేసాడు. ఆ తోట పేరు ఏదెను. ఓకేనా? ఆ తోటలో ఉంచాడు. చూడండి ఒకసారి, ఆదికాండము 3వ అధ్యాయం 7-9 వచనాలు. ఆదికాండము 3వ అధ్యాయము. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ఆదికాండము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 7వ వచనం. 7. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. చూసారా, దేవుడు ఒక తోట వేసాడట. ఒక తోట. ఆ తోట ఎలాంటి తోట అంటే చాలా మంచిగా ఉన్నటువంటి తోట. అందులో ఆదాము అవ్వలకి కావలసినవన్నీ కూడా దొరుకుతాయి. ఆనందం ఉంది, ఆహారం ఉంది, నీళ్లు ఉన్నాయి, సమస్తం ఏ అవసరం కావాలన్నా కూడా ఆదాము అవ్వలకి ఏదేను తోటలో దేవుడు అందించాడు. అయితే జాగ్రత్తగా, దేవుడు ఆదాము అవ్వలని ఏదేను తోటలో పెట్టిన తర్వాత, వాళ్ళకు సమస్తం ఇచ్చిన తర్వాత ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? చూడండి ఒకసారి, 16వ వచనం 2వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చూసారా, ఈ మాట చెప్పేసరికి అది ప్రవచనం. ప్రవచనం అంటే ముందుగా చెప్పబడేది అని అర్థం. ఆజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞ దేవుడు చెప్పేసరికి నరునికి, ఆదాముకి మరణం అంటే ఏందో తెలియదు. మరణం ఇంకా సంభవించలేదు. కష్టం అంటే ఏందో తెలియదు ఆదాము హవ్వలకి. కానీ దేవుడు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు ఈ ఆజ్ఞ, నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఏ ఆజ్ఞ ఇస్తున్నాను? ఈ తోట చెట్లలో అన్నీ నువ్వు తినొచ్చు, నో ప్రాబ్లం. 99 చెట్లు ఉన్నాయి అనుకో, ఒక 100. ఆ 99 చెట్లు నువ్వు తినొచ్చు. కానీ ఒక చెట్టు ఉంది, 100వ చెట్టు. ఆ చెట్టు మాత్రం, ఆ ఒక్క చెట్టు ఫలాలు మాత్రం నీవు తినకూడదు. ఒకవేళ నీవు ఆ పండు తింటే మాత్రము ఖచ్చితంగా చచ్చిపోతావు అన్నాడు దేవుడు. ఓకేనా? ఈ మాట చెప్పేసరికి, ఈ మాట చెప్పాడు కానీ అది ఇంకా జరగల. దేవుడు ఆజ్ఞ ఇచ్చేసాడు. ఓకేనా? ఆజ్ఞ ఇచ్చేసి ఇక దేవుడు వారితో ఏదైనా తోటలో మాట్లాడుతూ సంతోషం పొందుతున్నాడు, ఆనందం పొందుతున్నాడు. చూస్తారా మాట? 3వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. 8వ వచనం 3వ అధ్యాయం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న
దేవుడైన యెహోవా స్వరము విని. చాలమ్మా, చూసారా? దేవుడి యొక్క దినచర్య లేదంటే దేవుడు చేసేటటువంటి పని ఏంటంటే, ఈ ఏదైనా తోట నిర్మించి ఈ ఏదైనా తోటలో ఆదాము అవ్వలను పెట్టి ప్రతిరోజు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడట. బిడ్డలు కదా, ప్రేమతో నిర్మించుకున్నాడు కదా, చాలా సంతోషించేవాడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో గడుపుతూ. ఇది దేవుని యొక్క దినచర్య. దేవుడు వాళ్ళతో అట్లాగా ఆనందం పొంది సంతోషం పొందాలన్నది దేవుని యొక్క ఆశ. పిల్లలు ఎందుకు కావాలనుకుంటారు తల్లిదండ్రులు? వాళ్ళని చూస్తుంటే వాళ్ళు మన ముందుంటే, వాళ్ళని ముద్దు పెట్టుకొని వాళ్ళని మన ఒళ్ళో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళతో కాలం గడుపుతుంటే భలే ఉంటుంది. చిన్న బిడ్డలు, అప్పుడే పుట్టిన బిడ్డలు చూడండి ఎంత బాగుంటారో కదా. వాళ్ళు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఎవరిని చూసినా, ఏ బిడ్డను చూసినా పుట్టినప్పుడే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అంత ముద్దుగా ఉంటారు. దేవునికి కూడా మనం అంటే అంత ముద్దుతో ప్రేమతో చేసుకున్నాడు. మనల్ని ప్రేమించడానికి ఆయన చేసుకున్నాడు. సో ప్రేమించడానికే చేసుకున్నాడు, మనతో ఆయన గడపడానికి ఆనందించడానికే చేసుకున్నాడు. కనుక తన స్వరూపంలో చేసుకున్నాడు, తన సొంత స్వరూపంలో చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆనందం పొందుతూ ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వీళ్ళు ఆ ఏదైనా తోటలో జీవిస్తూ ఉన్నారు, దేవుడితో పాటు కలిసి ఆనందం పొందుతూ ఉన్నారు. అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఎప్పుడైతే ఈ పండు నువ్వు తింటారో ఆ రోజున మీరు చనిపోతారు, నువ్వు చనిపోతావు అని నరునికి, ఆదాముకి, హవ్వలకి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఏం జరిగిందంటే ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు తెలుసు, సాతాను వాళ్ళని కలవడం జరిగింది. మూడో వ్యక్తి, 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. ఆగమ్మా, చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఈ భూమి కూడా ఏదేను తోట లాంటిదే, ఓకేనా? మనం నివసిస్తున్నటువంటి యొక్క భూమి ఆదాము అవ్వలని ఉదాహరణగా మనం తీసుకుంటూ, మాదిరిగా తీసుకుంటూ, మన జీవితాన్ని కూడా ఆదాము అవ్వల జీవితంతో పోల్చుకుంటూ, ఏదేను తోటలో జరిగిన అనుభవాలు ఆదాము అవ్వల్ని మనం అడుగుదాం, ఇంటర్వ్యూ చేద్దాం. ఎవరిని? ఆదాము అవ్వల్ని. అయ్యా, నా తండ్రి తల్లి అంతే కదా, మనకి తల్లిదండ్రి వాళ్ళు కదా, తల్లిదండ్రి. అయ్యా, అసలు ఏదైనా తోటలో ఏం జరిగింది? ఆ అనుభవాలు చెప్పవా? ఎందుకంటే ముసలోళ్ళు, పెద్దోళ్ళకి అనుభవాలు ఉంటాయి. నా అనుభవం ఎంతో తెలుసా నీకేం తెలుసురా, ఇట్ర చెయ్యి అట చెయ్యి, నేను దెబ్బతినున్నాను కాబట్టి చెప్తున్నాను రా, నా మాట ఏంట్రా అంటారు వాళ్ళు. ఎవరు? పెద్దోళ్ళు కదా. అందుకే పెద్దోళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. అమ్మ ఇది ఎలా చేయాలి, తాత ఇది ఎలా చేయాలి అని, ఓకేనా? తాతకి దగ్గులు నేర్పకండి అంటారు చూడండి, అనుభవాలు కదా, రైట్. మన యొక్క తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వల దగ్గర నుంచి ఏదేను తోటలో ఏవేవి అనుభవాలు జరిగాయో నేర్చుకుందాం. దేవుడు వాళ్ళను చేసి తోటనిచ్చాడు, ఆ తోటలో ఆనందాన్ని ఇచ్చాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా చనిపోతారని చెప్పి దేవుడు ఆ మాట కూడా చెప్పాడు. ఇప్పుడు సాతాను వచ్చాడు వాళ్ళ దగ్గరికి, ఓకేనా? సాతాను వచ్చి దేవుడు ఏ మాట అయితే చెప్తున్నాడో ఆ మాటను వాళ్ళ జీవితంలో మీరేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు సాతాను. భూమి మీద మనం ఉన్నాం, మరి మనం కూడా ఈ భూమి మీద ఏదైనా తోట ఈ భూమి అనుకుంటే దేవుడు మనకు కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆదాము అవ్వలకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనకు కూడా ఇచ్చాడు. ఎక్కడున్నాయి ఆజ్ఞలు? బైబిల్లో ఉన్నాయి, అంతే కదా. ఆదాము అవ్వలకు ఆ రోజు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఒక ఆజ్ఞనే ఉంది, పండు తినొద్దన్న ఆజ్ఞ. కానీ మనకి బైబిల్లో చూడండి 66 పుస్తకాల సందేశం ఇచ్చాడు దేవుడు.
ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి వాటిల్లో. మరి ఒక ఆజ్ఞ మీరితే ఆదాము అవ్వలకి ఏం జరిగింది? ఆ ఆజ్ఞ మేరక ముందు దేవుడు చెప్పిన మాట వాళ్ళు ఎందుకు నమ్మలేదు? తర్వాత ఏం జరిగింది? వాళ్ళ అనుభవాల్లోంచి మనం చూడగలిగితే ఇక్కడ సాతాను హవ్వ దగ్గరకు వస్తాడు. ఫస్ట్ ఆదాము దగ్గరకు వచ్చాడు. ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు పని అవ్వలేదు. ఆదాము వాడిని గెంటేశాడు. అమ్మో దేవుడి పండు తినొద్దన్నాడు, మేము తింటే చనిపోతాం అన్నాడు, కాబట్టి నేను తినను అన్నాడు. మీరు అడగొచ్చు, మరి ముందు స్త్రీ దగ్గర కదా వచ్చినట్టుగా ఉందంటే కొత్త నిబంధనలో ఉంటది. పౌలు గారు రాస్తారు, ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడి అపరాధములో పడిన. ఆదాము మోసపరచబడలేదంటే ముందు ఆదాము దగ్గర ట్రై చేశాడు. ఎవరు? సాతాను. ఆదాము దగ్గర ట్రై చేసిన తర్వాత ఆదాము పడల, అందువల్ల హవ్వ దగ్గరకు వచ్చాడు. హవ్వ దగ్గరకు వచ్చి హవ్వతో మాట్లాడుతున్నాడు. ఈ తోట చెట్ల పొలంలో దేన్నైనా దేవుడు తినొద్దన్నాడా? ఇది నిజమా అని మాటల్లో పెట్టాడు స్త్రీని. మాటల్లో పెట్టి ఆ మాట ఈ మాట చెబుతూ, భలేదానివే, ఆ పండు తింటే ఏమవుతుందో తెలుసా? అసలు ఆమె ఎలా మారుతుందట చూడండి ఒకసారి. ఏమవుతుంది అంటున్నాడు చూడు. ఆ పండు తింటే 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూసారా, దేవతల్లాగా ఉంటారు అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఎన్నో పాఠాలు వినున్నారు కదా. దేవుని యొక్క కుమారులు గొప్పలా, దేవదూతలు గొప్పలా? మీరు చెప్పండి. దేవుని మన పిల్లలు గొప్పలా, మన ఇంట్లో పని మనుషులు గొప్పలా? మన ఇంట్లో పిల్లలు కదా, మన ఆస్తి అంతా ఎవరికి ఇస్తాం? మన పిల్లలకే ఇస్తాం. వాడు ఏం చెప్తున్నాడు చూడు, మీరు దేవతల వల్లే అయిపోతారు అంటున్నాడు. అసలు హవ్వకు బుద్ధి ఉంటే నేను దేవతల వల్లే అవ్వడం ఏంటి? వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు కదా, నేను దేవుని బిడ్డను కదా, దేవుని కుమార్తెను కదా, నాకంటే దేవదూతలు తక్కువ కదా, దేవదూతలు నాకు పరిచారకులు కదా, దేవదూతలందరూ మాకు సేవకులు కదా, నా తండ్రి దేవుడు కదా, నా తండ్రి యొక్క కుమార్తెను నేను అనాల్సింది హవ్వ. చూడండి, చిన్నదానికి ఆశ పెడుతున్నాడు. దేవుని కుమార్తె ఉన్న హవ్వతో సాతాను ఏమంటున్నాడంటే, నువ్వు దేవతల వలె ఉంటావు అంటున్నాడు. మనం గొప్పవాళ్ళం అండి దేవతల కంటే. యేసు ప్రభు సిలువలో చనిపోయింది మన కోసమా, దేవదూతల కోసమా, సాతాను కోసమా? మన కోసమే. చూసారా ఎలా మోసం చేస్తున్నాడు వీడు? ఓకేనా? మీకు ఒకసారి చెప్పాను, పోయిన వారం చెప్పాను. ఏమని చెప్పానంటే, జాగ్రత్తగా క్రిస్మస్ రోజు, రేపు బుధవారం రోజు ఒక పాఠం చెప్తాను. ఇంతవరకు ఎవరు కూడా టచ్ అయినటువంటి ఒక పాఠం చెప్తాను. ఆ పాఠం కానీ మీరు విన్నారంటే బైబిల్ మొత్తం కూడా విప్పిన పుస్తకం లాగా అయిపోద్ది ఆ పాఠం. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. బుధవారం క్రిస్మస్ రోజు చెప్తాను. మంచి పాఠం. అసలు ఎట్లా ఉంటుందంటే, ఇంతవరకు కని విని ఎరగని విధంగా ఉంటుంది. ఆ పాఠం చూసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత బైబిల్ ఆది కాంచే ప్రకటన గ్రంథం వరకు మీకు తెలిసిపోద్ది అంతే. ఇక ఎలా చదవాలో, ఏ విధంగా చదవాలో తెలిసిపోద్ది. చెప్పున్నాను పోయిన వారం కూడా. ఓకే, సరే, జాగ్రత్త పడతాం. ఇప్పుడు ఈ యొక్క హవ్వ దగ్గరికి వచ్చి సాతాను మోసం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ హవ్వ దగ్గరికి, ఆదాము దగ్గరికి సాతాను వచ్చి ఎందుకు మోసం చేయాలనుకున్నాడు? హవ్వని, ఆదాముని సాతాను మోసం చేశాడు. హవ్వ ఆదాములు పాపంలో పడ్డారన్నంత వరకే మనం విన్నాం. కొంతమంది ఏమంటారంటే, దేవుని బిడ్డలు కాబట్టి వాళ్ళని నరకానికి, వాడితో పాటు నరకానికి తీసుకెళ్ళిపోవాలని చెప్పి పాపంలో పడేశాడు అన్నది కొంతమంది చెప్పిన మాట. అంతే కదా, అది కూడా నిజమే. కానీ అసలు రహస్యం ఒకటి ఉంది, గొప్ప రహస్యం ఒకటి దాంట్లో ఉందన్నమాట. అది తెలిస్తే బైబిల్ మొత్తం క్లియర్ అయిపోతుంది. బుధవారం చెప్తాను. రైట్. సాతాను హవ్వని మోసం చేసేసాడు. మోసం చేసిన తర్వాత చూడండి ఒకసారి, ఎప్పుడైతే దేవుడు ముందే చెప్పాడు, మీరు ఈ పండు తిను దినమున ఖచ్చితంగా చచ్చిపోతారు అని జరగక ముందే చెప్పాడు దేవుడు. ఓకేనా? అప్పటికి ఇంకా జరగల. ఇప్పుడు ఆ మాటని
ఆదాము అవ్వలు ఏ విధంగా తీసుకున్నారో చూడండి ప్రియమైన దేవుని బిడ్డ. జాగ్రత్తగా పరిశీలిద్దాం. వాళ్ళ అనుభవాలను మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చనిపోల, ఆదాము చనిపోలేదు, హవ్వ చనిపోలేదు, కానీ మాట ఇచ్చున్నాడు దేవుడు, తింటే మీరు చనిపోతారు అని. అప్పటికి ఇంకా జరగల. ఇప్పుడు మన జీవితంలో కూడా ఆలోచిస్తే నీవు దేవుని యొక్క మాట, మనం దేవుని యొక్క మాట ఏమని వింటున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్లుగా నీతిగా బతికితే పరలోకం, అలా బతకని వారికి నరకం అన్న మాట మనం బతికి ఉండగా ఇప్పుడు వింటున్నాం. మన చేతుల్లో దేవుని యొక్క ఆజ్ఞ గ్రంథం ఉంది, కానీ ఏమవుతుందో ఇంకా మనకు జరగల. మనకంటే ముందు చాలా మంది చనిపోయారు, మన తర్వాత జీవితం ఉంది. ఏమవుతుందో మనకింకా కనబడలా. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళకి ఏం జరిగి ఉంటుందో తెలిసి ఉంటుందా లేదా? తెలిసి ఉంటుంది. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ధనవంతుడు ఒకడు, లాజరు ధనవంతుడు అన్న దాంట్లో చూడండి ఒకసారి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనకిచ్చిన మాటలు మాటలుగా కనబడుతున్నాయి, కానీ వాటిని మనం ఏ కోణంలో తీసుకుంటున్నాం, వాటిని మనం ఎలా నమ్ముతున్నాం? అందుకే నేను ఫస్ట్లో ఒక మాట మీతో అన్నాను, దేవుని మాటని ఎప్పుడు నమ్మాలి? టైం 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 సమయం. దేవుడి మాటను ఎప్పుడు నమ్మాలి అంటే, ఎప్పుడు నమ్మాలో ఇప్పుడు మనం చూస్తాం. ఆదాము అవ్వలకి దేవుడు చావు రాకముందే నా ఆజ్ఞ మీరితే మీరు చనిపోతారని చెప్పాడు. అప్పటికి ఇంకా జరగల. కానీ వీళ్ళు జరగక ముందే దేవుడు చెప్పిన ఒక మాటను నమ్మక సాతాను యొక్క మాటను నమ్మారు. తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. మూడో అధ్యాయం 10వ వచనం. అందుకతడు చూసారా? జాగ్రత్తగానండి. ఇక్కడ ఆదాము అవ్వలకి ఏమేమి వచ్చేస్తున్నాయో దేవుడు చెప్పిన విషయాలు జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుణ్ణి చూసినప్పుడు ఆదాము అవ్వలు సంతోషంగా వెళ్ళి మాట్లాడుతున్నారా, భయపడుతున్నారా? అంతకుముందు సంతోషంగా వెళ్ళి ధైర్యంగా మా తండ్రి నాయనా అని ఆయనతో హ్యాపీగా సంతోషంగా మాట్లాడుతూ ఉండాలి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరారో, చూడండి, దేవుని యొక్క మాటను తప్పారో, ఆదాము హవ్వల లోకి భయం ప్రవేశించింది. అనుభవాలు, జాగ్రత్తమైన అనుభవాలు. అంతకుముందు ఏదైనా తోటలో ఉన్న అనుభవాలు ఏంటి? పాపం చేసిన తర్వాత అనుభవాలు ఏంటి? ఇదంతా పరిశీలిస్తాం జాగ్రత్తగా. ఆదాము అవ్వలకి భయం అనేది ఒకటి పట్టుకుంది. ఎప్పుడైతే ఆజ్ఞ మీరారో, గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక మాట ఉంటది, నీతిమంతులు సింహము వలె ధైర్యాన్ని ఇచ్చేది నీతి. నిజమే, దేవుడు ఆజ్ఞ మనం పాటిస్తున్నాం, అబద్ధం చెప్పడం లేదు, బూతులు మాట్లాడడం లేదు, ఏ పాపం చేయడం లేదు అనుకో, మన చూపు ఎటువైపు ఉంటుంది తెలుసా? ప్రభువా నేనేం చేయలేదు కదా, ఎందుకు భయపడాలి? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. సింహాల బోనులో పడ్డాడు దానియేలు, కానీ భయం లేదు. ఇంకా సింహాల బోనులో వాళ్ళ ఆదాము భయపడుతున్నాడు. చూడండి, అగ్నిగుండంలో షడ్రకు మెషకు అబేద్నెగోలు పడ్డారు, భయం లేదు. ఆదాము భయపడుతున్నాడు. చూడండి, ఎప్పుడైతే పాపము చేస్తే, దేవుడు మాట మీరితే పట్టుకునేది మొట్టమొదటిగా భయం. అనుభవాలు, ఆదాము వాళ్ళ జీవితంలో అనుభవాలు నేర్చుకుందాం. అయ్యా ఏం జరిగింది ఏదైనా తోటలో? అడుగుదాం, ఇంటర్వ్యూ చేద్దాం. మొట్టమొదటిగా ఆదాము అవ్వల్ని అడిగితే, మీకు ఏదైనా తోటలో దేవుని ఆజ్ఞ మీరిన తర్వాత ఏమైంది అని అంటారంటే, అయ్యా మాకు భయం పట్టుకుంది ముందు అంటారు. భయం వచ్చేసింది మా ఒంట్లో అంటారు. దేవుణ్ణి చూసిన తర్వాత, అంతకుముందు దేవుణ్ణి చూసిన తర్వాత సంతోషంగా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన భుజాల మీద, ఆయన గుండెల మీద ఆడుకుంటున్నటువంటి ఆదాము అవ్వలు దేవుణ్ణి, పోలీసులు చూడంగానే మనం భయపడుతుంటాం. చూసావా? ఎందుకు భయపడతారు? పోలీసులు చూడంగానే మనల్ని ప్రేమించి వాటేసుకొని పూలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పెడతారని కాదు, లాఠీ ఒకటి తీసుకొని 2 తగిలించి జైల్లో వేస్తారని. వాళ్ళ పని అదే కదా. నేరం చేసిన వాళ్ళని
జైల్లో పెడతారని. ఎప్పుడు చూడండి, దేవుని యొక్క ఆజ్ఞ మీరాడు ఆదాము, భయం పట్టుకుంది. నెంబర్ 1. ఓకే, రైట్. భయం మాత్రమే కాకుండా ఏం జరిగిందో చూద్దాం. 3వ అధ్యాయము 10వ వచనం నుంచి. అందుకతడు, ఆ నేను తోటలో ఆ నీ స్వరము వినినప్పుడు ఆ దిగంబరినిగా ఉంటిని గనుక ఆ భయపడి కాకుంటున్నాను. రెండవది, నేను దిగంబరిగా ఉన్నాను అని చెప్పి అంటున్నాడు ఆదాము అవ్వలు. జాగ్రత్తగానండి. ఇప్పుడు మనం పిల్లల్ని కంటాం కదా, మీరందరూ కూడా పిల్లల్ని కన్నారు కదా, పిల్లలు కనిన తర్వాత వాళ్ళు పాలు తాగుతూ పెరుగుతూ ఉండగా అప్పుడప్పుడు మాటలు వస్తుంటాయి. ఓకేనా? అప్పుడప్పుడు చిన్న చిన్న నడక వస్తుంటుంది వాళ్ళకి. నడుస్తుంటారు, లెగుస్తుంటారు, పడుతుంటారు, అట్లా నేర్చుకుంటుంటారు. ఎప్పుడైనా ఆ కొత్తగా తడబడే అడుగులు వేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఎప్పుడైనా మీరు వస్తుంటే మిమ్మల్ని చూసి భయపడి దాక్కున్నారా? లేదా మిమ్మల్ని చూసి అమ్మ వస్తుంది, నాన్న వస్తున్నాడు అని చెప్పి పరిగెత్తారా? పరిగెత్తారు. ఓకేనా? అప్పుడు మనం వాళ్ళకి కనీసం చెడ్డీ కూడా వేసి ఉన్నాం. చిన్న బిడ్డలు, పాలు తాగే బిడ్డలు అప్పుడప్పుడే తడబడే అడుగుదుగో నాగరాజులాగా, ఇంకా చిన్న వయసు హనోకులాగా ఉన్నప్పుడు, ఆ హనోకు ఉన్నాడు అనుకో చిన్న బిడ్డ, వాడికి మనం నిక్కర వేయలేదు, చొక్కా వేయలేదు, వాడు ఏమన్నా అడుగుతాడా? అడగడు. ఏంటి నాకు చొక్కా వేయలేదు, నాకు నిక్కర వేయలేదు ఏంటి అని అడుగుతారా? అడగడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అంటే చాలా స్వచ్ఛమైన మనస్సు. ఆ పసిబిడ్డలు, అప్పుడే పుట్టిన బిడ్డలో ఎలాంటి మనసు ఉంటుందంటే వాళ్ళకి అసలు ఏమి పాపం అంటే ఏంటో తెలియదు. అలాగా చేశాడు దేవుడు ఆదాము అవ్వల్ని. మనల్ని ఎలాగైతే తండ్రి గర్భంలోంచి తీస్తున్నాడో దేవుడు, పుట్టినప్పుడు మనం ఎలాగున్నామో ఆదాము అవ్వలు కూడా అలాగే ఉన్నారు. రెండవదిగా, ఆదాము అవ్వల యొక్క అనుభవం నుంచి మనం చూస్తే వాళ్లకు సిగ్గు వచ్చేసింది. దేవుడి దగ్గర నిలబడ్డానికి ధైర్యం చాలా. తాము దిగంబర మన బిడ్డలు చూడండి, మన ముందు అప్పుడే పుట్టిన బిడ్డ, అప్పుడే పెరుగుతున్న బిడ్డలు ఎందుకు పారిపోతారు మనల్ని చూసి? ఎవరు పారిపోతారు? స్కూల్కి వెళ్ళకుండా ఎగ్గొట్టి ఆడు తిరుగుతుంటే వాళ్ళ నాన్న వచ్చాడు అనుకో, వాడు పారిపోతాడు. అవునా కదా? ఎవరు పారిపోతారంటే, తప్పు ఎవడు చేస్తాడో వాడు తండ్రిని తల్లిని చూసి పారిపోతాడు. చూసారా? పాపం చేయంగానే ఆదాము అవ్వల జీవితాల్లో సంభవించిన పరిస్థితులు, అనుభవాలు చూడండి ఒకసారి. కన్న తండ్రి వస్తుంటే తండ్రి అండి దేవుడు, రక్షించేవాడు, కాపాడేవాడు, సాతాను నుంచి, సమస్తాన్ని నుంచి కాపాడేవాడు, అన్నం పెట్టేవాడు, ప్రాణం ఇచ్చినవాడు, తన స్వరూపంలో చెక్కుకున్నవాడు, మన కోసం ఆ సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య, ఆయన వస్తుంటే భయపడి వెళ్ళిపోవడం ఏంటి? పరిస్థితి అక్కడ వచ్చింది. కారణము, దేవుడు చెప్పిన మాటను నెరవేరక ముందే నమ్మకపోవడం. దేవుడు చెప్పిన మాట నెరవేరక ముందే నమ్మకపోవడం వలన వచ్చిన పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి చూడండి. రెండవదిగా, మొట్టమొదటిగా భయం వచ్చేసింది. రెండవదిగా, దేవుడి దగ్గరికి వాళ్ళు రావాలంటే సిగ్గుపడుతున్నారు, ధైర్యం చాటం వల్ల. ఓకే, రైట్. తర్వాత మూడవదిగా చూద్దాం ఒకసారి, 16వ వచనం చదువుదాం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించెదను. నెంబర్ 1, 2, 3, థర్డ్ పాయింట్. ఈ యొక్క మూడవ విషయం ఏంటంటే, ఆదాము అవ్వల జీవితంలో జరుగుతున్న అనుభవాలు మనం చూస్తుంటే, మూడవదిగా ఏం జరిగిందంటే, మామూలుగా అయితే స్త్రీకి, హవ్వకి గర్భవేదన ఉంది. ఎందుకంటే పిల్లోడు బయటికి రావాలంటే శరీరం కనుక ఎంతో బాధ ఉంటుంది. కానీ ఆ బాధ డబల్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంది ఆదాము అవ్వ. గర్భవేదన మిక్కిలి హెచ్చించదని, అంటే చాలా పెయిన్ తెచ్చుకుంది హవ్వ. మూడవదిగా, తర్వాత, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని
చెప్పాను. చూసారా, ఆర్డర్ మారిపోయింది, ఆర్డర్స్ మారిపోయింది. తర్వాత 17వ వచనం కూడా ఆదాముతో ఏం చెప్తున్నాడు? ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఓకే, 4వ చూడండి. 4వది ఒకసారి చూస్తే, అప్పటి వరకు ఏదైనా తోట ఎట్లా ఉంది? చాలా బాగుంది, ప్రతి పండు పండుతుంది, ఎటువంటి తెగులు లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కష్టపడాల్సిన పని కూడా ఆదాముకి లేదు. మామిడి చెట్టుకి మామిడికాయలు వస్తున్నాయి, యాపిల్ చెట్టుకి యాపిల్ వస్తుంది, టమోటా చెట్టుకి టమోటా వస్తున్నాయి, వంకాయ చెట్టుకి వంకాయ వస్తుంది. తినేవన్నీ కూడా కష్టపడకుండా, చెమట కార్చకుండా ఆ చెట్లు కాయలు ఇస్తున్నాయి, పువ్వులు ఇస్తున్నాయి. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఏమైందంటే నేల, ఆ తోట శపించబడింది. అప్పటికి ముళ్ళులు లేవు. మనం చెప్పులు ఎందుకు వేసుకుంటున్నాం? ముళ్ళుల కోసమే, రాళ్ల కోసమే కదా. అప్పుడు ఆ ఏదైనా తోటలో ముళ్ళులు లేవు గుచ్చుకోవడానికి. ముళ్ళ పొదలు చూడండి, శపించబడిపోయిన తర్వాత ఏమంటున్నది? 17వ వచనం చదువు. ప్రయాసముతో, అంతే కరెక్ట్. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. చూసారా, మన ఇప్పుడు ఇదిగో సీజను, పొలాల సీజను, పంట వేసే సీజను. చూడండి, పొలం పంట వేయాలంటే ముందు ఎంత కష్టపడుతున్నాడు చూడండి రైతు. ఆ రైతు చూడండి ఎంత కష్టపడుతున్నాడు. మామూలు వేసేస్తే రాదు. తుప్పలు, ముళ్ళ చెట్లు అన్ని వచ్చేసి ఉంటాయి దున్నక ముందు. ఎందుకు దున్నుతున్నాడు? ఏం దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదండి చూడండి. దాన్ని చూసన్నా నేర్చుకోవాలి. ఈ దేవుడు మాట చెబుతున్నప్పుడు, నెరవేరుతున్నప్పుడు, నెరవేరక ముందే చూసన్నా నేర్చుకోవాలి. ఈ ముళ్ళ చెట్లు ఇదంతా కూడా లేని దినాలు ఉండే ఏదైతే తోటలో దేవుడు ఎప్పుడైతే శపించాడో, 5వదిగా ఆదాముకి అంటే పురుషుడు కష్టపడి చెమట ఓడ్చుకొని కష్టపడితే తప్ప పంట రాని పరిస్థితి. 6వదిగా నేల శాపానికి గురైపోయింది. ఎండలు చూడండి, ఎండాకాలంలో భయంకరమైన ఎండ, వర్షాకాలంలో భయంకరమైన వరదలు, చలికాలంలో భయంకరమైన ఆయాసం జబ్బులు, రకరకాల జలుబులు, దగ్గులు, తుమ్ములు. చూడండి ఒకసారి ఎట్టుంది పరిస్థితి. కారణము నేల శపించబడింది. 6వ పాయింట్. ఓకే, ప్రేమ దేవుని బిడ్డలారా, నీ బ్రతుకు దినములన్నీ దాని పంట కష్టంతోనే పడతావు అంటున్నాడు. 19వ వచనం, తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం, నీవు నేలకు తిరిగి చేరు వరకు. చూసారు, అప్పటి వరకు దేవుడు ఆదాము శరీరాన్ని నేలలో కలపాలనుకున్నాడా? తన స్వరూపంలో చేశాడు, ఏదేను తోటలో పెట్టాడు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఆనందిస్తున్నాడు. దేవుని యొక్క సంతోషాన్ని అంతా గుండెల మీద కొట్టేశారు. దేవుని యొక్క ఆనందాన్ని అంతా కూడా గుండెల మీద తన్నేశారు హవ్వాదాములు. ఏదైతే దేవుడికి నచ్చదో, ఏది చేస్తే దేవుడికి వాళ్ళు దూరం అవుతారో అదే చేశారు. దేవుడి మాటను నమ్మక నీవు మన్నుకు తిరిగి చేరే వరకు అనే మాట వాడేశాడు దేవుడు. ఏదైనా తోటలో ఎన్ని సంవత్సరాలు దేవుడితో గడిపారో, ఆజ్ఞ మేరనంత వరకు ఎన్ని సంవత్సరాలు గడిపారో ఒకసారి ఆలోచించండి. ఆజ్ఞ మీరిన తర్వాత మనిషి యొక్క దేహము మట్టిలో కలిసే పరిస్థితిని దేవుడు ఆజ్ఞాపించేశాడు. నీవు తిరిగి మందులో చేరే వరకు, నేలకు చేరే వరకు కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. చూసారా, నిన్ను నేను నేల నుంచి చేశా, నేను చేశా,
నా ఆత్మను నీకు ఇచ్చా. ఇదంతా కూడా దేవుడు ఆదాముతో చెప్పున్నాడు. అదమ్మా, నువ్వు నా బిడ్డవయ్యా, ఈ సృష్టికి, ఈ భూమికి రాజువు నువ్వేరా, నువ్వే అమ్మా హవ్వ. మీకంటే ఇంకెవరు గొప్ప వాళ్ళు లేరు. చేపలు కాదు, జంతువులు కాదు, చెట్లు కాదు, దేవదూతలు కాదు, ఎవరు కాదు, మీరు నా పిల్లలు కనుక మీరే ఈ సృష్టికి రాజు అన్నాడు ఆదాముతో. నేను చెప్పినట్టు బతకరా, నేను చెప్పినట్టు బతకండి అమ్మా అన్నాడు దేవుడు. కానీ దేవుని యొక్క మాటను ఆదాము అవ్వలు జరగక ముందే నమ్మల. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు శాపాలు ఇచ్చేసాడు. టోటల్ గా మనం గమనిస్తే ఏం జరిగింది అంటే, ఆదాము హవ్వల యొక్క జీవితంలో శాపం వచ్చింది, భయం వచ్చింది, మరణం వచ్చింది, ధైర్యం కోల్పోయారు. వీళ్ళు చనిపోయే పరిస్థితి అటువంటి శరీరం మనులోకి చేరే పరిస్థితి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకొకటి జరిగింది చూడండి. ఆది కాండములో 24వ వచనం, 3వ అధ్యాయం 24వ వచనం చదువు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను చూడండి. ఒకసారి నా సైడ్ చూడండి. ఆదామును చేసింది ఎవడమ్మా? దేవుడే కదా, తండ్రే కదా. ఎవరి స్వరూపంలో చేసాడు ఆదామమ్మల్ని? ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ప్రతి చల్లపూట వచ్చి తండ్రి దేవుడు ఏం చేసేవాడు? ఆదామవ్వలతో మాట్లాడుతూ ఆయన ఆనందించేవాడు. చూడండి ఒకసారి, ఎంత ప్రేమించాడు, ఎంత అధికారం ఇచ్చాడు, ఎంత స్వతంత్రత ఇచ్చాడు, ఎంత ఆనందం ఇచ్చాడు, ఎంత అధికారం ఇచ్చాడు. భూమికి రాజును చేస్తే ఆదామవ్వల్ని గుండెల మీద తన్నేశారు. దేవుడు గుండెల మీద, తండ్రి గుండె మీద. ఏ తండ్రి అయితే తన స్వరూపములో చేసుకున్నాడో, ఏ తండ్రి అయితే నా బిడ్డలని ఆనందిస్తున్నాడో, నా బిడ్డలని చెప్పుకుంటున్నాడో, ఏ తండ్రి అయితే వాళ్ళతో మాట్లాడుతూ ప్రతిరోజు గడుపుతున్నాడో, ఏ తండ్రి అయితే ఏదైనా తోటలో పెట్టాడో, ఏ తండ్రి అయితే భూమికి రాజును చేశాడో, ఏ తండ్రి అయితే ఆహారాన్ని ఇచ్చి తృప్తిపరుస్తున్నాడో, అదే తండ్రి ఏం చేశాడంటే ఇక్కడ ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఏదైనా తోటలో నుండి అతన్ని వెళ్ళగొట్టి 24వ వచనం, 23లో ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసిన నుండి 24వ వచనంలో అప్పుడు ఆయన ఆదామును ఏమనుందమ్మా తర్వాత? వెళ్ళగొట్టి అనే మాట ఒకసారి ఆలోచించండి. వెళ్ళగొట్టడం అంటే ఒకసారి బాగా ఆలోచించండి. నువ్వెవడో నాకు తెలియదురా, నువ్వు నాకు అవసరం లేదురా, గెట్ అవుట్. అది వెళ్ళగొట్టడం అంటే. అంతేగా, వెళ్ళగొట్టేటప్పుడు అమ్మ అట్టంటారా? కర్రలో ఒకటి పట్టుకొని కొన్నిసార్లు మీరు ఒక సన్నివేశాలు మీరు చూసుకుంటారు లేదు, నేను చూసి అనాథాశ్రమాలు ఉంటాయి, వృద్ధాశ్రమాలు. అనాథాశ్రమాలు అనుకోండి, లేకపోతే వృద్ధాశ్రమాలు అనుకోండి. వాళ్ళు అక్కడ ఎందుకున్నారు? పిల్లలు లేరా? ఇల్లు వాళ్ళు ఎక్కడ పుట్టలేదా? భూమి మీద పుట్టలేదా? వాళ్ళకి ఇల్లు లేవా? వాళ్ళ కుటుంబాలు లేవా? ఉండేవి కావా? వెళ్ళగొట్టబట్టారు. కొడుకు కోడలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను గెట్టేశాడు. మన గౌరవరంలోనే అక్కడ ఒక ఇది ఉంటుంది, అనాథాశ్రమం కేంద్రం. ఒకసారి వెళ్ళి చూడండి, జీవితం అర్థమవుతుంది మీకు. ఈ మాటలు ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. వెళ్ళగొట్టబడిన ముసలోళ్ళు, వెళ్ళగొట్టబడిన పిల్లలు,
తిండి లేక, బట్టలు లేక, చినిగిపోయిన డ్రెస్సులు, ఎవరెవరున్నా డబ్బులు ఏమన్నా ఇస్తారు? ఎవరన్నా తిండి పెడతారా? ఆ రోడ్ల మీద చూడండి, వెళ్ళగొట్టబడిన వాళ్ళు. ఎందుకు వాళ్ళ బతికి అట్లాగైపోయింది? వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అనుభవాలు ఎందుకు అట్లా ఉన్నాయి? కారణం వెళ్ళగొట్టబడ్డారు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడి యొక్క మాట ఎవరైతే భయపడక, ఎవరైతే వెనక ఉంటారో వారు దేవుని సన్నిధిలో నుంచి, దేవుని యొక్క ముఖకాంతిలో నుంచి, దేవుడి పాదాల నుంచి వెళ్ళగొట్టబడతారు. దేవుడి గృహం నుంచి. ప్రేమించాడు, తన స్వరూపంలోనే చేసుకున్నాడు, అధికారులుగానే చేశాడు. కానీ తనకు నచ్చనిది చేస్తే వెలగొట్టేశాడు. నువ్వెవరో నాకు తెలియదు, పోరా, పొమ్మతో. దేవుడు మనసు అది. రెండో కోణం, దేవుడు ప్రేమామయుడే. ఏంటి ఎలగొట్టేశాడు? నా కోసం రక్తం కార్చిన యేసయ్య అని అంటాం మనం. అవును, రక్తం కార్చాడు. నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నా కోసం దెబ్బలు తిన్నాయి. అవును, కరెక్టే, అదంతా కరెక్టే. ఆదాము కోసమే ఏదైనా తోట చేసింది, ఆదాము అవ్వల కోసమే. ఆదాము అవ్వల కోసమే పండు చేసింది, ఆదాము అవ్వల కోసమే జంతువులు, పక్షులు, చేపలు అన్నీ చేసింది. ఆకాశము, భూమి అన్ని దేవుడు ఆదాము కోసమే చేశాడు. సూర్యుడు, చంద్రుడు ఆ ముందు అధ్యాయంలో చూస్తే. మనస్సు గాయపడింది, దేవుడికి గుచ్చుకుంది. ఏంట్రా నేను చెప్పిన మాట వినలేదేంట్రా? నేను చెప్పాను కదా, మీరు ఈ పండు తింటే చనిపోతారు, ఈ పండు తింటే మీరు ఇలా అయిపోతారని నేను చెప్పాను కదా. నా మాట వినకుండా వాడెవడో ఈరోజు వస్తే, వాడెవడో ఇప్పుడు మధ్యలో వస్తే, వాడేదో ఆశ పెడితే, నా కష్టాల్లో నిన్ను చెక్కుకున్నాను రా, నా చేతులతో నిన్ను మట్టి పిసికి నిన్ను చేసుకున్నాను రా, నా రూపంలో చేసుకుంటే ఆదాము అవ్వ నా గుండెల మీద దన్నేశారు కదా. దేవుడు తన హృదయంలో నొచ్చుకొని తన బిడ్డలే గెటౌట్ అన్నాడు. ఎంత ప్రేమించాడో అంతగా నెట్టేసింది. ఓకే, ఆదాము అవ్వల అనుభవాలు. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాం మనం. బయటకు వచ్చేసారు. జాగ్రత్త ముగించేస్తాం కొన్ని నిమిషాలు. ఏదైనా తోటలోంచి బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత బయటకు వచ్చాక తోటలో ఉన్న పరిస్థితి తెలిసింది ఎవరికి? ఆదాము వాళ్ళకి బుద్ధి వచ్చింది. అప్పుడు అరే, తోటలో ఉన్నప్పుడు ఏ పండు తీసుకొని తిన్నా ఇబ్బంది లేదు, అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు. ఎంత బాగుండేదో జీవితం. ముళ్ళులు లేవు, రాళ్ళు లేవు, కష్టం లేదు, బాధలు లేవు, రోగాలు లేవు, చెమట కాల్చే పరిస్థితి లేదు, ఆకలి బాధలు లేవు. కానీ బయటకు వచ్చాక, ఏదైనా తోటలోంచి దేవుడు బయటికి గెంటేశాక వాళ్ళకి బుద్ధి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, తిరిగి దేవుడు చెప్పినట్టు చేయడం మొదలు పెట్టాడు. ఇది రెండో లైఫ్, ఆదాము అవ్వల యొక్క రెండో లైఫ్, రెండవ భాగం. మొట్టమొదటి భాగం మనం ఇంటర్వ్యూ చేసాం. మొట్టమొదటి భాగం చూస్తే వాళ్ళ జీవితంలో ఈ అనుభవాలన్నీ మనకు కనబడుతున్నాయి. సినిమా చూసినట్టు చూస్తున్నాం ఆదాము అవ్వల జీవితాన్ని. అయ్యా ఇలా వాళ్ళు మనకు చెప్పుకొని వస్తున్నారు, దేవుడు రాపించాడు కదా. తర్వాత వాళ్ళకి తోటలోంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి, కొంతమంది ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రుల మాట వెనక సొంత పెత్తనాలన్నీ చేసి దేవుడికి విరుద్ధంగా బతికి బయటికి వెళ్ళిన తర్వాత నానా కష్టాలు పడుతుంటారు బయట. ఇక్కడ టయానికి 7 గంటలకు 8 గంటలకి లేచి పడుకున్న అమ్మ లేపి, మా లేమ్మా 8 అయింది, తెల్లారింది, టిఫిన్ తెచ్చిచ్చి నోటి దగ్గరికి
బట్టలు తెచ్చిచ్చి, బూట్లు తెచ్చిచ్చి, బ్యాగ్ తెచ్చిచ్చి, స్కూల్కి పామ్మ స్కూల్కి పో. ఇదంతా అక్కడ ఉండదు, బయట. ఎవడు కొడతాడో, ఎవడు లాక్కోపోతాడో, ఎవడు చంపుతాడో, ఎవడు ఉమ్మేస్తాడో, ఎవడు ఏం చేస్తాడో తెలియదు బయట. రక్షకుడు లేడు బయట. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయావు కదా నువ్వు, దేవుడి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయావు కదా, దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయావు కదా, దేవుడు మాట వినలే, దేవుడిని బాధ పెట్టావు కదా. అక్కడ ఎవడు ఉంటాడు ఇంకా నిన్ను కాపాడేవాడు? ఎవడో ఉంటాడు. అదంతా ఊరే, అదంతా శ్రమే. బయట దేవుని సన్నిధి కాకుండా, దేవుడి దగ్గర కాకుండా బయట ఉన్నదంతా కష్టమే. మార్తా 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 ఎందుకో నువ్వు ఆవేశపెడుతున్నావంటే, యేసు ప్రభు పాదాల దగ్గర నుంచి వంటరంలోకి పోయింది. వంటరంలోకి పోయి బాధపడ, అక్కడ తెప్పలు పడుతుంది. మరీ ఏమో హాయిగా దేవుడి పాదాల దగ్గర వాక్యం ఉంటుంది. చూసారా, బయటికి వెళ్ళిన మార్త, బాధపడుతున్న మార్త. బయటకు వెళ్ళిన ఆదాము అవ్వలు, బాధపడుతున్న ఆదాము అవ్వలు. వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చేసింది మనోళ్ళకి. అప్పుడు కష్టాలు ఇవన్నీ దేవుడు ఏదైతే చెప్పాడో అదంతా కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత వాళ్ళ బతుకు ఎట్లా ఉందో చూడండి ఒకసారి. ఆది కాండము 4వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని. ఎవరి దయ వలనమ్మా? సాతాను దయ వలన కాదు. మొన్న అప్పుడు ఏదైనా తోటలో దెబ్బ తగిలింది. ఏదైనా తోటలో సాతాను మాట వినింది. ఒరే సాతానా, నన్ను ఇంత పని చేసావా, నీ మాట విన్నందుకు నా దేవుడి దయ నుంచి దూరం చేసావు కదరా, నా దేవుడి ప్రేమ నుంచి దూరం చేసావు కదరా, నా సృష్టికర్త, నా తండ్రి అని చెప్పి బుద్ధొచ్చి ఇప్పుడు అంటుంది, వాడుతుంది మాట. దయ. ఎవరి దయ అంట? యెహోవా దయ. అది మనకు కావాలి. ఏదైనా తోటలో ఉన్నప్పుడు యెహోవా దయ ఉంది. మందిరంలో ఉంటే యెహోవా దయ ఉంటుంది. వాక్యములో వాక్యం గైకుంటుంటే, ప్రార్థనా జీవితం ఉంటే యెహోవా దయ నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. యెహోవా దయను పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న తర్వాత బాధ వచ్చింది, బుద్ధి వచ్చింది. అప్పుడు అంటుంది, బుద్ధి వచ్చాక మళ్ళా తిరిగి వచ్చేసి తిరిగి దేవుడు చెప్పినట్లు చేయడం మొదలు పెట్టారు. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటుంది. ఇంకా ఆరాధన కూడా, అర్పణ కూడా చేస్తున్నారు. 3వ వచనం చదవమ్మా. 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో ఏం చేశాడంట? కయీను యెహోవాకు అర్పణ చేయడం ఎవరు నేర్పించుంటారు? కయీనుకి, హేబేలుకి? ఆదాములే. బుద్ధి వచ్చింది కదా, తెలుసు. అమ్మో, ఆయన చెప్పినట్టుగానే చెయ్యకపోతే మన బతుకులంతా ఇక అంతేరా బాబు, బాధను వచ్చే బుద్ధి వచ్చేసి ఇక అప్పటి నుంచి 2వ జీవితం మొదలు పెట్టారు. మళ్ళా 25వ వచనం కూడా చదువు. 4వ అధ్యాయం 25వ వచనం. 25. ఆదాము కూడినప్పుడు ఆమె కుమారుని కని ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించాను. చూసారా, ఇంకా ఎక్కడ చూసినా కూడా దేవుడు, యెహోవా, తండ్రి, దయ, బలి, ప్రార్థన అంటున్నారు. ఎవరు? ఆదాము అవ్వలు. ఇంత బట్టి అట్టొచ్చింది? దెబ్బ తగిలేసింది. బయటికి వచ్చేసారు కదా, దూరం అయ్యారు కదా, దెబ్బ తగిలింది. వారి అనుభవాల్లో బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులన్నీ చూసి ప్రేమని దేవుని బిడ్డలారా వారు మారిపోయారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం కొన్నిసార్లు దేవుడు చెప్పినట్లుగా చేయక దెబ్బలు తింటుంటాం. ఓకేనా? సరే, జారి పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, నీతి మంత్రులు లేడు, లేడు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని తిరిగి దేవుడి పాదాలు పట్టుకొని మళ్ళీ నీతిగా నిలబడతారు. అలా నిలబడిన వాళ్ళే భక్తులందరూ, ఆదాము కాడించి అందరూ కూడా. ఏది భక్తులందరూ? దావీదు కానీ, దావీదు పడ్డాడు లేదా? ఆడే ఉన్నాడు, నించున్నాడు, మళ్ళా తిరిగి లేసాడు, తెలుసుకున్నాడు తన పాపం మీద.
భక్తులందరూ కూడా ఈ సాతాను వలన మోసపోయి దెబ్బతిని మళ్ళా తిరిగి దేవుడి కాలు పట్టుకొని నిలబడిపోయారు. ఇదొకటి. అంటే ఒకవేళ కాలు జారిన తిరిగి మళ్ళా తండ్రి గురించి దేవుడి గురించి తెలుసుకొని ఇక సాతాను మీద పగ తీర్చుకోవడం, వాడి మీద యుద్ధానికి వెళ్ళడం, దేవుడి పక్షాన నిలబడడం అనేది ఒక పద్ధతి. తిరిగి నిలబడడం దేవుడు దాన్ని ఒప్పుకుంటాడు. ఎందుకంటే రైట్, సరే దెబ్బతిన్నా కూడా మళ్ళా నా వైపు వచ్చేసాం. ఒకసారి నన్ను ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా కూడా మళ్ళీ నన్ను తెలుసుకున్నావు, తండ్రి అని తెలుసుకున్నావు, రక్షకుడు అని తెలుసుకున్నావు, రైట్, వెరీ గుడ్, వచ్చేసి. ఆదాము అవ్వలు తిరిగి నిలబడ్డారు. వాళ్ళ జీవితాల్లో అనుభవాలు మనం చూస్తున్నాం. కొంతమంది ఇక్కడే తిరిగి నిలబడకండి. వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని దెబ్బలు తగులుతున్నా ఆ లోకంలో ఆ సాతాను, ఆ మాయ, ఆ యొక్క తృప్తి, ఆ యొక్క భోగాల మీద మనసు పెట్టేసి దెబ్బలు తగులుతుంటే మళ్ళీ ఆటైపోతుంటారు. చూడండి, తాగుతుంటాడు, జీవితం పాడైపోతుంటుంది, ఆరోగ్యం పాడైపోతుంటుంది, కుటుంబం నాశనం అయిపోతుంటుంది, పిల్లలు ఇబ్బంది పడుతుంటారు, ఆకలి దెబ్బ బాధలు పడుతుంటారు, బట్టలు ఉండవు, ఇల్లు ఉండదు, సరైన పరిస్థితి ఉండదు, విలువ ఉండదు, అయినా అదే జీవితం కొనసాగుతుంటుంది. తిరిగి నిలబడకపోవడం. దేవుడు తిరిగి రావద్దు అంటున్నాడా? నా వద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము బయటికి తోసేను. ఎవరిని బయటికి తోసేస్తాను? నా వద్దకు రాకుండా, నేను చెప్పినట్టు వినకుండా ఉండేవాడిని బయటికి తోసేస్తా. అందుకే బయటికి తోసేసాడు. నువ్వు ఆయన మాట వింటుంటే రాజువే, రాణివే. రాజుగా చూసుకున్నాడండి ఆదాముని. ఎలా చూసుకున్నాడు చూడు ఆదాము అవ్వల్ని. అసలు ఏ స్థితి ఇచ్చాడు ఆదాము అవ్వలకి? మేకలన్నిటికంటే, జంతువుల కంటే, పక్షుల కంటే, భూమి కంటే, చేపల కంటే, ఈ సృష్టిలో ఉన్న సమస్తం కంటే ఎవరు గొప్పవాడంటే అదిగో నా బిడ్డ ఆదాము అవ్వలు. ఇదిగో మీరందరూ కూడా ఆదాము అవ్వల మాటలు వినాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాశ పక్షులకు, భూ జంతువులకు, సమస్తానికి. ఎందుకు? వాడు నా బిడ్డ. ఇదండి దేవుడి మనస్సు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాను చేతిలో దెబ్బతిన్న ఆదాము అవ్వల జీవితం. ఇప్పుడు నువ్వు పుట్టిన కానించి, లేదా యేసు ప్రభు నీకు తెలిసిన కానించి ఈ రోజు వరకు ఒకసారి నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటే, నువ్వు సాతాను చేతిలో ఎప్పుడు దెబ్బ తినలేదా? అసలు సాతాను గురించి తెలుసుకున్నావా? అసలు దేవుణ్ణి బాధ పెడుతున్నావా అని తెలుసుకున్నావా? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నీ జీవితం ఎలాగో గడుస్తుందో నీకు తెలుస్తుందా? ఆదాము అవ్వలు తమ జీవితంలో ఉన్న లోటుపాట్లు సరి చేసుకున్నారు. ఆదాము అవ్వలు తిరిగి దేవుడి దగ్గరికి చేరారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితంలో ఏదేను తోటలో మీకేం జరిగింది ఆదాము అవ్వ అడిగితే ఈ స్టోరీ అంతా చెబుతారు. అమ్మో, ఆ రోజు దేవుడు తినొద్దన్న పండు తిన్నాక మా బతుకులన్నీ భయంకరంగా మారిపోయాయి. దేవుడు మమ్మల్ని, తండ్రి, నాన్న. చూడండి, ఒకసారి ఒక చిన్న మాట చెప్తాను, మీ మనసుకు తగులుతాను. ఆ బిడ్డని, నాగరాజుని కర్ర పట్టుకొని 2 తన్ని ఆ గేట్ వేసేసి పొలాన్ని నెట్టేస్తే వాడు ఆ రోడ్డు మీద పడిపోతే వాడు ఎలా చూస్తాడు? వాళ్ళ అమ్మ లేదా వాళ్ళ నాన్న పటామని ఒకటి కొట్టి, కర్ర పట్టుకొని లేదా కొట్టి చెయ్యి పట్టుకొని ఈడి చవతల రోడ్డు మీద పడేసి ఆ గేట్ వేసేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎలా, వాడు హృదయంలో వచ్చే ఫీలింగ్ చూడండి. మా అమ్మేంది ఇలా చేసేది, మా నాన్న ఏంటి ఇలా చేసి. తర్వాత ఆదాము వాళ్ళకి తెలిసింది, మా నాన్నని, అంత మంచి నాన్నని, అంత మంచి నా దేవుణ్ణి నేను సాతానుగాడు మాట విని బాధ పెట్టాను కదా. నాకేం తక్కువ చేశాడు? ఏదైనా తోటలో ఏం తక్కువ చేశాడు? నా పరిశుద్ధుడైన తండ్రి, నా నీతిమంతుడైన తండ్రి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాను చేతిలో దెబ్బతిన్నారు. జాగ్రత్త వినండి. ఇక్కడ ఒక క్విక్ పాయింట్ చెప్తాను, మీరందరూ జాగ్రత్త, ఈ పాయింట్ జాగ్రత్త వినండి.
సాతాను యొక్క ప్లాన్ ఎలా ఉంటుంది? ఇక్కడి నుంచి వాడిని ఆ సాతాను గాడిని నేను బయట పెట్టేటటువంటి మెసేజ్లే మాట్లాడదు ఎక్కువగా. దేవుడి గురించి లోపల వస్తుంది కానీ వాడిని బయట పెట్టేస్తాను. అందుకే నా జీవితంలో కూడా వాడు రౌండ్ వేస్తుంటాడు. చూడండి కావాలంటే, పోయినా నేను క్రిస్మస్ రోజు చెప్తానన్నానే, అది ఎప్పుడైతే చెప్తానన్నానో మా ఇంట్లో ఒకటి తెచ్చేసాడు. తెలుసు నాకు అది వాడే అని వదలను. ఎందుకు? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆడినాడు మొహం చేసి. ఓకేనా? చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, సాతాను యొక్క క్విక్ పాయింట్ చెప్తాను దాంట్లో. వాడి పాయింట్ ఎలా ఉంటుంది అంటే, వాడు క్విక్, వాడి తంత్రాలు ఎలా ఉంటాయంటే, పౌలు గారు అంటాడు, సాతాను తంత్రములను మేము ఎరగని వారము కాము అంటాడు పౌలు గారు. ఏంటి సాతాను తంత్రం అంటే, దేవుని చేతిలో మనం దెబ్బ తినేటట్లుగా చేస్తాడు వాడు. అంతే. మన తండ్రి మనల్ని గెంటేసేటట్టు చేస్తాడు. మన తండ్రి నుంచే మనకు శాపాలు వచ్చేటట్టు చేస్తాడు. దేవుని నుంచే మనకి శాపాలు వచ్చేటట్టు చేస్తాడు. ఎలాగా? దేవుని మాట మీరితే చాలు ఆయన కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే మన జీవితాలు పాడైపోతాయి. ఏమా వింటున్నావా మీరేమో? దేవుడు వాడు కర్ర పట్టుకొని వచ్చి కొట్టడం, దేవుడి చేత కొట్టించాలనుకుంటాడు. ఎలా? ఆయన మాట వినకుండా చేస్తే ఆయన కోపం వస్తుంది. ఆయనకు కోపం వచ్చిందంటే దెబ్బ కొడతాడు. చాలు, నా పని అయిపోయినాడు. తంత్రం అంటే అదే. మన దగ్గరకు వచ్చి ఆ సినిమా చూడు, ఆ దొంగతనం చేయి, అది ఇట్లా చేయి, ఇది ఇట్లా చేయి అంటాడు, చేస్తాడు. మనల్ని ఎలాగైనా దేవుడి దగ్గర నుంచి దూరం చేసేటట్టు, ఆరాధన దగ్గర నుంచి దూరం చేసేటట్టు, ప్రార్థన నుంచి దూరం చేసేటట్టుగా, పాపం చేసేటట్టుగా చేపిస్తాడా? దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ బిడ్డ చూడు, ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు నీతిమంతుడే కదా, మరి నువ్వు నీతిమంతుడైతే నీ బిడ్డను శిక్షించకుండా ఉంటావా? నేను పాపం చేశానని నన్ను కింద పడేసావు భూమి మీద. మరి నీ కొడుకు పాపం చేశాడు ఆదాము అవ్వలు. అంటే వాళ్ళకు ఒక నీతి, నాకు ఒక నీత. నువ్వు నీతిమంతుడైతే ఏ కొడుకు దెబ్బ. చూసారు అట్ అయిపోయిందా? దేవుడు చెప్పాడు ఆదాము అవ్వలకి, ముందుగానే చెప్పాడా? ఒరే బిడ్డ, అమ్మా, ఈ ఆజ్ఞ మీరితే, ఈ పండు తింటే మీరు చస్తారా, మీకు బాధలు వస్తాయరా అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? జరగక ముందే చెప్పాడు. నేను ఫస్ట్లో చెప్పాను, దేవుని మాట ఎప్పుడు వినాలి? దెబ్బ తగలక ముందే వినాలి, నరకానికి పోకముందే వినాలి, మరణించక ముందే వినాలి. టైం. ఆదాము అవ్వల అనుభవాల్లో మనకు నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. ఎవరు అయ్యలరా, దేవుడు తండ్రి ఆ రోజు చెప్పాడరా, మేము నమ్మలేదు, ఇదిగో దెబ్బతిన్నట్టు అయ్యాము, మీరు ఇంకా మాలాగా అవ్వబాకండి. ఆయన ఏం చెప్పాడో జరగక ముందే నమ్మేసేయండిరా, పాటించేసేయండిరా అని చెప్తున్నారు. ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఆదాము అవ్వలు. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా. తర్వాత చూద్దాములే, బుద్ధిహీనత, మోసం, తర్వాత పడదాంలే, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, నిలబడతాములే. నీకెవడు చెప్పాడు టైం ఉందని? ఇంకా రాత్రి బాగునింది, ఈరోజు లేదు. వెనకాల ఒక సహోదరుడు, దేవుడు ఏ రోజు ఎవరిని పిలుస్తాడో మనకు తెలియదు. జనన మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. గెంటేయడం ఆయన చేతిలో ఉంది, రక్షించడం ఆయన చేతిలో ఉంది, స్వస్థపరచడం ఆయన చేతిలో ఉంది. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు ఆదాము అవ్వల మార్పు కోసం టైం ఇచ్చాడు. ఇస్తేనే వాళ్ళు ఉంది అక్కడ భూమి మీద. అంతేనా? అంతే కదా? రైట్. ఈరోజు నీకు నాకు ఆయుష్కాలం ఇచ్చాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈమె డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టే వరకు భూమి మీద ఉంచుతా. డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ బట్టి పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాం అన్నాడు. దానికోసం గర్వించేది. ఇతనికి పోలీస్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం రావాలి. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇదిగో అయ్యా నీ గవర్నమెంట్ ఉద్యోగాన్ని బట్టి నేను పరలోకి తీసుకెళ్తున్నాను, అందుకోసం కాదు. ఇవి
పిల్లలు పుట్టాలి. ఈ పిల్లలు పుట్టిందాకా ఆ పిల్లలను బట్టి నీకు పిల్లలు పుట్టారు కాబట్టి గొడ్రాలవి కాదు కాబట్టి పరలోకం ఇస్తున్నా. ఇది కాదు. ఇతనికి ఆరోగ్యం రావాలి. నువ్వు బాగా ఆరోగ్యం వచ్చేసిందా? ఆ ఆరోగ్యం వచ్చేసింది కాబట్టి నీకు పరలోకం ఇస్తున్నా. ఈ కారణాలు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. వీటిల్లో ఎక్కడన్నా పరలోకం వచ్చిందా? ఉద్యోగాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, డబ్బును బట్టి, సంతానాన్ని బట్టి, తెలివిని బట్టి, బలాన్ని బట్టి, అందాన్ని బట్టి, దేన్ని బట్టి అయినా పరలోకం వచ్చిందా? రాదు. పరలోకం దేనికి వచ్చింది? నీతి, దేవుని నీతి, క్రీస్తు కృప, ఆయన రక్తం, ఆయన శరీరం, ఆయన వాక్యం. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఆ నీతిని, పరిశుద్ధమైన జీవితాన్ని సంపాదించుకోకుండా మనల్ని ఎక్కడెక్కడ పెట్టాడు? ఆ ఉద్యోగంలో, ఆ ఇంటి మీద, ఆ పిల్లల మీద, ఆ పొలం మీద, ఆ జబ్బు మీద, దాని మీద, దీని మీద మొత్తాన్ని మోసం చేస్తున్నాడు. అంతే, ఆదామవ్వలు చేసినట్టుగా. అసలు నీ టార్గెట్ ఏంటి? పరలోకం వెళ్ళడం కదా. చూసారా? మాయ చేసేసి టైం అంతా తినేస్తున్నాడు. నువ్వు పరలోకానికి కదా ఈ రోజు కళ్ళు మూస్తే నువ్వు ఎక్కడ ఉండాలో ఒకసారి ఆలోచించు. నీ అర్హత ఏంటి పరలోకానికి కళ్ళు మూస్తే? అది విశ్వాసం అంటే. దేవుడు మాటని జరగక ముందే, పరలోకం చూడక ముందే, నరకాన్ని చూడక ముందే మనం దేవుడు చెప్పిన పరలోకానికి, ఇదిగో ఇలా ఉంటే మీరు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడన్న ఆ స్వరూపం, క్రీస్తు స్వరూపం, ఆ నీతి స్వరూపం, ఆ ప్రేమ స్వరూపం, ఆ దయ, ఆ జాలి, ఆ పవిత్రమైన స్వరూపాన్ని రెడీ చేసుకొని ఉండాలంతే. రెడీ చేసుకొని దేవుడి కోసం, యేసు ప్రభు కోసం ఎదురు చూస్తుండాలి. ప్రభువా నువ్వు చెప్పావు కదా, ఇదిగో ఇలా ఉంటే పరలోకం తీసుకెళ్తానని నేను నమ్మేశాను. బిడ్డలకి వాళ్ళు దయ్యాన్ని చూడరు. ఒరే దయ్యం ఉందా? అవునా అమ్మ, అమ్మమ్మమ్మ అంటుంటారు. అబద్ధం, పిచ్చిదానా, దయ్యం ఆడుందంటారు వాళ్ళు. వాళ్ళకి చెప్పం కానీ, దయ్యం ఉందని అనం కానీ చెప్పం కానీ, దయ్యం ఉందా అట్ట రకాన్ని పట్టుకుంటారు. అది దాన్ని ఏమంటారు? విశ్వాసం. వాడు చూసా చూడకుండానే భయపడుతున్నాడు. దేన్ని బట్టి భయపడుతున్నాడు? నీ మాటను బట్టి. ఇదిగో బూచోడు వస్తున్నాడు అంటే, ఆడున్నాడు బూచోడు అంటాడా? అవునా, తింటానమ్మా, తింటా, పడుకుంటాను. ఎందుకు? నీ మాటను బట్టి. అది విశ్వాసం అమ్మా. కనుక ఏదైనా తోటలో ఆదాము హవ్వల యొక్క అనుభవాలు ఏం నేర్పిస్తున్నాయి? దెబ్బతిన్నారు. ముందు సంతోషంగానే ఉన్నారు, దేవుడి మాటను తప్పి దెబ్బతిన్నారు. తర్వాత తిరిగి నిలబడ్డారు. మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దెబ్బలు ఎన్నో ఉన్నాయి. మన అంతరంగ హృదయానికి తెలుసు మనం ఏం చేస్తున్నాము, దేవుడికి విరుద్ధంగా ఉన్నాము, బాగున్నాము. మన అంతరంగ హృదయానికి తెలుసు. స్వరూపం ఆయన కోరుకుంటున్నది ఏంటి? క్రీస్తు స్వరూపం. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును కూడా పరిశుద్ధులై, అదే ఆయన కోరుకున్నది. అంతే. ఏదంటే అట్లా ఏం కోరుకున్నాడు ఆదాము హవ్వల్ని? నీతే. ఆయన మాట వినడమే నీతి అంటే, అంతే కదా. ఆయన ఆజ్ఞ పాటించడమే నీతి అంటే. నీతిమంతులు నేను నీతిమంతుడు కాబట్టి నా పిల్లలు కదా మీరు కూడా నీతిమంతులు, అంతే. అది ఆయన కోరుకున్నది ఒకటే ఒకటి, అంతే. ఇంకేం కోరుకోవాలి? అన్నీ మనయే. మామిడికాయ తినొచ్చా నాన్న? తినొచ్చు. తినేరా? యాపిల్ తినే. నీకేం కావాలంటే తినేసి. మరి నీకేం కావాలి తండ్రి? నీతి కావాలరా. నీతి స్వరూపుడైన తండ్రి, నీతిని ప్రేమించే తండ్రి. కనుక ఈ ఆదాము హవ్వల జీవితంలో తగిలిన దెబ్బల్లో నుంచి వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. జాగ్రత్త, మేము దెబ్బతిన్నాం, మమ్మల్ని మోసం చేశాడు, దేవుడు మమ్మల్ని గెంటేస్తే మళ్ళా ఆయన కాలు పట్టుకున్నాం. అయ్యా తెలియక చేసేసి, తండ్రి తెలియక చేసేసాం, బుద్ధి గట్టి చేసేసాం, నీ మాట నమ్మక చేసేసాం. ఇంక చూడండి, ఆదాము హవ్వల జీవితంలో లాస్ట్ వరకు కూడా భక్తే.
గుడ్డోడు ఒకసారి కర్ర పోగొట్టుకున్న తర్వాత రెండోసారి పోగొట్టుకోడు కూడా, పట్టుకొని ఉంటాడు అమ్మో అని. అంతే వీళ్ళు కూడా, నువ్వు నేను కూడా అలాగే ఉండాలి. ఓకేనా? కనుక ఏదోసు తోట అనుభవాలు బాగున్నాయా? దేవుని మహిమ కలిగి ఉంటాయి.